హలో హాయ్ అండి. శ్రావణి ముక్కాల ఛానల్‌కి వెల్కమ్ టు వీడియో. ఇదిగోండి ఈరోజైతే థంబ్‌నెయిల్ చూసేసి ఉంటారు. మేమైతే విజయవాడ అమ్మవారి గుడికి మెట్ల పూజకి వెళ్ళాము. ఇదిగోండి ఇక్కడ మా వారు, అమ్మాయి పూజ చేస్తున్నారు మెట్ల కింద. అంటే కింద పూజ చేసుకొని వెళ్ళాలి కదా! ఇంకా వాళ్ళ పూజ అయిపోయినాక వాళ్ళ తాత, మా అమ్మగారికి కాళ్ళకి నమస్కారం పెట్టుకుంటుంది. మా పాప అండి. అంటే అమ్మాయి ఇంటర్ ఫస్ట్ ఇయర్ పాస్ అయిందండి. ఇంక అందుకని మేము మొక్కుబడి మొక్కుకున్నాము. ఇంక అట్లా అందుకని ఇంక వీడియో తీసుకుందామని చెప్పానని ఇంక అట్లా వీడియో గూడా నేను తీసుకున్నాను. ఇదిగోండి మెట్ల పూజ అయితే స్టార్ట్ అయిపోయింది. మా వారు పసుపు అది రాస్తున్నారు. మా పాప బొట్లయి పెడుతుందండి. కానీ అయిందండి. కాకపోతే ఫోన్‌లు ఎలౌ లేవంటున్నారు గానీ, అంతకుముందయితే ఫోన్‌లయితే ఎలౌ ఉన్నాయి. ఇప్పుడైతే ఫోన్‌లు ఎలౌ లేదనని మెట్ల పూజకి అని చెప్పి చెప్తున్నారు. ఫోన్‌లయితే తీసుకెళ్ళొద్దండి మెట్ల పూజ చేసేటప్పుడు. కింద అక్కడే పెట్టుకొని ఎళ్ళండి. మేము సగం చేసినాక బ్యాక్‌కి వెనక్కి పంపించేశారు. ఇంకా మా అమ్మగారు గుడి స్టాఫ్ అని చెప్పానని ఇట్లా అని చెప్తే, తర్వాత సరే ఒక ఫోన్‌కి ఎలో ఇస్తున్నామమ్మా అని చెప్పానని సార్‌కి ఫోన్ చేసి ఇచ్చారండి. ఇంక అందుకని ఒక ఫోన్‌లోనే మేము వీడియో అంతా క్యాప్చర్ చేశాను నేను మొత్తం. నేనైతే ఎనకాల ఇదిగోండి మా వారు, మా అమ్మాయి పెట్టుకొని వస్తున్నారు. నేనైతే నిదానంగా ఆకులు, కర్పూరం మొత్తం అంతా చేసుకొని నిదానంగా వస్తున్నాను. వెనకాల లగేజీ ఉంది కదండీ బ్యాగ్ ఇంకా అంతా ఇంకా హడావిడిగా అయిపోయిందండి. ఇంక అనుకోకుండా వెళ్ళాము మేము. మా అమ్మ, మా నాన్నగారు కూడా అక్కడికి వచ్చారండి గుడికి. ఇట్లా మెట్ల పూజ చేసుకోవాలని అంటే మాకు 3 అవర్స్ అండి జర్నీ విజయవాడకి. ఇదిగోండి ఆంజనేయ స్వామి బలమయ్యా ఆరోగ్యాన్ని ఇవ్వు అని అనుకుంటున్నాము. ఆరోగ్యం ఉంటేనే కదండి ఏదైనా. దేవుడి దయ వల్ల అందరూ బాగుండాలండి. కానీ మంచోళ్ళకి ఎప్పుడు మంచే జరిగిద్ది అన్న నమ్మకం నాకైతే ఎప్పుడు ఉంటుందండి. ఎంతమంది ఎలా నమ్ముతారో నాకైతే తెలీదు. ఆ తల్లి ఉండంగా మాకేంటి అని ధీమా అయితే నాకుంటుంది. నేనైతే ఎటువంటి తప్పు చేయను. అటువంటి తప్పు చేయనప్పుడు నేను ఎందుకు భయపడాలి అన్న నమ్మకం నాకు. దేనిలోనైనా కాన్ఫిడెంట్ అయితే నాకుంటుంది. ఇంకా ఆ కాన్ఫిడెంట్‌తోనే నేను ఎప్పుడైనా ముందు స్టెప్ వేయడం జరిగిద్దండి. ఏ విషయంలో అయినా ఏదైనా సరే. ఇంకా ఒకటి బాధపడ్డాను అంటే నాకు ఇంకోటి మంచి జరిగిద్దని అనుకుంటాను. ఎప్పుడైనా సరే. ఇలా జరిగింది, అలా జరిగింది అని బాధపడను. ఇదిగోండి మా అమ్మగారు. వెనకాల అమ్మవారు వచ్చిందండి ఒక అమ్మాయికి. ఇంకా అమ్మవారికి ఆ అమ్మాయి మాట్లాడుతూ ఉంటే పసుపు నీళ్ళు అవి పట్టించి వచ్చాము. ఇంకా అందుకనే చాలా లేట్ అయిపోయిందండి. లేకపోతే ఎప్పుడో 11కి అట్లా స్టార్ట్ అయిపోయేది. అప్పటికి 12:30 అయిపోయిందండి మేము స్టార్ట్ చేసేపాటికి. చేసి ఇదిగోండి మా అమ్మ, మా నాన్న, మా పాప వీడియో కాల్ చూడు అని అంటున్నారు మా నాన్నగారు. వీడియో కాల్ చూస్తే ఇది ఎట్లా అయ్యిద్ది తాత అని చెప్పానని అంటుంది. సరే అమ్మ జాగ్రత్తగా చేయి కాలిద్ది అని చెప్తున్నాడు మా నాన్న. కానీ ఎట్లయినా ఇంటికి పెద్దోళ్ళు ఉండాలండి. కొన్ని తెలియనప్పుడు వాళ్ళే కదా ఏదైనా ముందుండి మనకి చేసేది. వినాయకుడి గుడి అండి ఇది. ఇంకా అక్కడ వినాయకుడి గుడి కూడా ఉంది పక్కన. చక్కగా వినాయకుడి గుడి కూడా తీశారు మా నాన్నగారు. ఇదిగోండి హారతి ఇచ్చారు వినాయకుడి గుడికి.
నేను అన్నీ ఇంటికాడ నుంచే తెచ్చుకున్నానండి. చీర, జాకెటు, గాజులు, పువ్వులు, పసుపు, కుంకుమ అన్నీ ఇంటికాడ నుంచే తెచ్చుకున్నాను. పొంగలు కూడా ఇంటికాడే వచ్చానండి. తెల్లవారుజామున మేము లెగిసి ఇంకా మొత్తం అంతా రెడీ చేసుకొని, ఇంట్లో దీపారాధన చేసుకొని, పొంగల్ పెట్టుకొని, అన్నీ చేసుకొని ఇంక ట్రైన్ ఎక్కి మేము వచ్చేపాటికి కరెక్ట్‌గా 9:30 అట్లా అయింది విజయవాడలో దిగేటప్పుడు. ఇక దిగి ఇంకా వీళ్ళు టిఫిన్ కూడా చేయలేదండి. ఇంక నేనన్నా 2 ఇడ్లీ తిన్నాను. ఎందుకంటే కళ్ళు తిరుగుతాయి, మళ్ళీ ట్యాబ్లెట్స్ వేసుకోవాలి అని చెప్పానని వేసుకొని కొంచెం 2 ఇడ్లీ తిని నేను చేశానండి. ఎందుకంటే చేసిన పాపం చెప్తే పోయిద్దన్నట్టు 2 ఇడ్లీయే తిని ఇంకా అంటే అమ్మవారు కొంచెం మరీ అట్లా ఆకలితో రమ్మని చెప్పలేదు కదండి. నేనైతే ట్యాబ్లెట్స్ వేసుకుంటున్నాను కదా, ఇంక అందుకని నేను ఉండలేక నేను 2 ఇడ్లీ తిన్నాను. వీళ్ళిద్దరైతే ఏం తినలేదు, ఏం తినకుండానే చేశారు. ఇదిగోండి వెనకాల నుంచి కర్పూరం అవన్నీ వెలిగించుకొని వస్తుంది. మా అమ్మ ఎక్కలాక బుట్ట అవన్నీ పట్టుకొని ఎక్కుతుంది. మా అమ్మకి ఎప్పుడైనా బుట్ట ఉండాలండి. ఆ బుట్ట ఉంటే ఓ మనిషి ఉన్నట్టంట మా అమ్మకి. మా అమ్మ అమ్మవారి గుడిలో స్టాఫ్ అండి. ఇంకా స్టాఫ్ కాబట్టి ఒక ఫోన్కి ఎలా ఇచ్చారు, ఇంకా ఆ ఫోన్లో క్యాప్చర్ చేసాం మొత్తం. ఇంకా చేసి మొత్తం వీడియో మీకు పెడుతున్నాను. చక్కగా మీరు కూడా దర్శనం చేసుకోండి. నా వీడియో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇంకేంటండి, అందరూ బాగున్నారా? నా వీడియో చూస్తున్న వాళ్ళకి ఎవరైనా హాయ్ శ్రావణి అని చెప్పండి. నా వీడియో ఎవరెవరు చూస్తున్నారో నాకు అర్థమైంది. అంటే నా వీడియో ఎవరెవరు చూస్తున్నారో అర్థం కావట్లేదండి. అంటే నేను వీడియో పెడుతున్నానే కానీ లైక్స్ వస్తున్నాయి, ఎవరెవరు పెడుతున్నారు అసలు ఏంటో ఏం తెలియట్లేదు. ఒక కామెంట్ అన్నా పెట్టండి హాయ్ శ్రావణి గారు అని. ఇదిగోండి మా పాప పెడుతుంది. ఇంకా నేనైతే అసలు అప్పటికే ఆవేశం వచ్చేసిందండి. నా వల్ల అవ్వట్లేదు, చాలామంది క్రౌడ్గా ఉంది. ఇంకా ఆ క్రౌడ్లో కొంచెం మెడిసిన్ వేసుకోలేదు, చెమటలు పట్టేస్తున్నాయి. అసలు ఉమ్మదంగా ఉంది బయట వాతావరణం అంతా. నాకు అసలు గాలి ఆడట్లేదు, ఏం చేయాలో ఏం అర్థం కావట్లేదు. వాటర్ బాటిల్ కూడా లేదు మంచినీళ్ళు తాగుదామంటే. ఇంకా మా అమ్మ చూడండి టకా ఎక్కిపోతుంది ఆ బుట్ట తీసుకొని. మా అత్తగారు కూడా ఎక్కిపోతుంది. మా అమ్మగారు మా అత్తగారు అండి పక్కన. ఇంకా వాళ్ళు అసలు వీళ్ళు నయ్యమే గబా ఎక్కుతున్నారు అనిపిస్తుంది నాకు వెనకాల. నేనేంటి ఇట్లా రొప్పుతున్నాను అనిపిస్తుంది. ఇంకా మా అమ్మ ఇక్కడ కూర్చుంటుంది. ఇటు నుంచి దర్శనంకి వెళ్ళిపోయి మనం కిందకి భోజనానికి వెళ్ళిపోదాం వదిన అని ఇద్దరు మాట్లాడుకుంటున్నారు, వదిన ఆడపెట్టలు. వెళ్ళిపోండి, ఇంకా మేము మెట్ల పూజ కూడా పూర్తి అవ్వకుండా మీరు వెళ్ళిపోతారా, భలే మాట్లాడుకుంటున్నారే వదిన మరదళ్ళు అని చెప్పని అంటున్నాను నేను. అంటే అమ్మో నీ కూతురా గయ్యాలు గంపమ్మో, అది చూడు అసలు సమాధానం చెప్పలేకపోతున్నాం ఎట్లా అడుగుతుందో అని అంటుంది పక్కన మా అత్తగారు. అంటే మరి లేకపోతే పైకి వెళ్ళి కనీసం దండమన్నా పెట్టుకొని మొత్తం అయ్యేదాకన్నా ఉండొచ్చు కదా, మీరు ఎక్కలేకపోతున్నారని కంగారు పడిపోతున్నారు. అన్ని మెట్లు ఎక్కారు, ఇంకొక 4 మెట్లు ఎక్కలేరా అని చెప్పని అంటున్నాను, అరుస్తుంటే సరే అమ్మా అని అంటున్నారు ఇద్దరు. అని ఎక్కారు గబగబా. మా అమ్మ ఏమో 4 మెట్లే కదమ్మా ఎక్కేసి చిన్నగా అని అంటుంది. ఎక్కుతానమ్మా చిన్నగా అని అంటున్నాను. కానీ ఆ తల్లి మాత్రం చక్కగా ఆ మెట్లు ఎక్కే దిగుతుందండి. అమ్మవారు రోజు గ్రామ సంచారం చేస్తూ ఉంటుంది కదా నైట్ పూట. ఆ మెట్ల మీద పూజ అయ్యే అంతవరకు కూడా ఎవ్వరూ మాట్లాడకుండా ప్రశాంతంగా ఆ తల్లిని స్మరించుకుంటా ఆ పూజ చేసుకుంటే చాలా మనశ్శాంతిగా ఉంటుందండి. మాకైతే ఇంట్లో మనశ్శాంతి లేదు, బాగాలేదు, మేము కొంచెం మాకు మైండ్ బాగాలేదు, ఇంట్లో ఏదైనా సంథింగ్ ఏదన్నా ఇట్లా గొడవలు అవుతున్నాయి అనుకున్న టైంలో మేము వెళ్తామండి గుడికి. ఒకసారి వెళ్ళి ఆ తల్లిని దర్శించుకొని 1 గంట అరగంట అట్లాగా అమ్మ దగ్గర కూర్చొని
అమ్మని చూస్తా దండం పెట్టుకుంటే మాకు ఇంట్లో కొంచెం అంతా ప్రశాంతంగా ఉంటుందండి. అంతకుముందు నెలలో ఒకసారి వెళ్ళేవాళ్ళం అండి. ఇప్పుడు అంతా అసలు ఇంక పిల్లలు పెద్దోళ్ళు అయిపోయారు, కాలేజీలకి వెళ్ళాలి, మళ్ళీ ఒకరోజు సెలవు పెట్టినా ఊరుకోవట్లేదు. ఇవన్నీ ఇంకా రిస్క్లు ఎక్కువ అయిపోయినాయి అని చెప్పని ఇప్పుడు వెళ్ళలేకపోతున్నాము. ఏ 2 నెలలకు ఒకసారి 3 నెలలకు ఒకసారి వెళ్తున్నామండి తల్లి దగ్గరికి. మీరైతే మెట్లు పూజ చేసుకున్నప్పుడు ఎవరితో మాట్లాడొద్దండి. మా వారైతే మాట్లాడలేదు. మేమంటే ఇంకా పక్కన ఆడవాళ్ళం ఉన్నామంటే తెలిసిందే కదండి. ఇంకా అదే ఒక్కరుంటే ఏం మాట్లాడకుండా తల్లినే స్మరించుకుంటూ వెళ్ళిపోతారు. నేను అప్పటికి చెప్పాను, మా అమ్మను మా అత్తగారిని మాట్లాడిచ్చద్దమ్మా అని చెప్పానని. మా అమ్మను మా అత్తగారు ఇక వాళ్ళు మాట్లాడుకుంటా ఇట్లా ఇట్లా అనేపాటికి ఇక నేను మాట్లాడాల్సి వస్తుంది. కానీ ఎక్కువ శాతం మనసులో అట్లా తలుచుకుంటానే ఉన్నానండి అమ్మవారిని. మా వారైతే అసలు మాట్లాడలేదు ఎవరితో కూడా. మా వారును మా పాప చక్కగా వాళ్ళ పని వాళ్ళు పూజ చేసుకుంటా ఉన్నారు. ఇంకా వెనకాల ఒక అమ్మాయి హారతి వెలిగిస్తుందండి. ఈయనైతే ఇంకొక 5 మెట్లు ఉన్నాయి అనగా మోకాల మీద ఎక్కుదాంలే అని అన్నాడు. ఈయన అలా ఎక్కారు మోకాల మీద. తర్వాత ఒక 5 మెట్ల మీద మొత్తం ఇంక అయిపోవచ్చినాయండి మెట్లు. మా అమ్మ ఇదిగోండి, నేను గుండు కొట్టించుకున్నానని మా అమ్మగారు పంతానికి వెళ్ళి మా అమ్మగారు కొట్టించుకున్నారండి. ఎందుకమ్మా నువ్వు అని అంటే, లేదులే అమ్మా నువ్వే కొట్టించుకున్నప్పుడు నేను కొట్టించుకోవడానికి ఏముంది అని అంది. అంటే కాదులే అమ్మా నేనంటే మొక్కుబడి కదా నువ్వు ఎందుకమ్మా అన్నాను. అంటే కాదులే అమ్మా నువ్వు చిన్నపిల్లవి, నువ్వు కొట్టించుకున్నావు, నేను ముసలిదాన్ని నేను ఎందుకు కొట్టించుకోకూడదని చెప్పని తల్లి దగ్గరికి వెళ్ళి ఆమె కూడా కొట్టించుకుందండి. మేమిద్దరం ఒకసారి ఇచ్చాము అమ్మవారికి. తిరుపతి వెళ్ళొచ్చినాక మేము ఒకసారి అమ్మ నేను ఇద్దరం ఇచ్చామండి. ఆ వీడియో నేను తీయలేదు. ఇంకా అది జరిగి కూడా 4 months 5 months అట్లా అవుతుందండి. ఈ 5 monthsకి ఇదిగోండి ఈ హెయిర్ వచ్చింది, ఈ గ్రోత్ వచ్చింది హెయిర్. ఇప్పుడున్న టెన్షన్లకి ఇప్పుడుకున్న ఆలోచనలకి ఉందిలేండి. ఇదిగోండి మా నాన్నగారు మా అమ్మాయి గారు ఇద్దరు అరుచుకుంటున్నారు, నువ్వు వీడియో కాల్ చూడు అని అంటున్నారు మా నాన్నగారు. అదేమో నేను వీడియో కాల్ చూస్తే తాత పూజ ఎవరు చేస్తారు తాత అన్నట్టు చూస్తుంది ఉరిమురివి. ఇంకా అయిపోయిందండి. ఇదిగోండి మోకాల మీద చేస్తున్నారు. నేను ఆయన వెనకాలే ఉన్నాను గౌకుమని. అంటే వెనకాల వాళ్ళు ఆవేశంగా వస్తారు కదండి మెట్లు పూజ చేసుకుంటా. ఇంకా గౌకుమని కాలు జారిద్దానని చెప్పానని అసలే కొంచెం తడిగా ఉందండి, చెమ్మగా ఉంది. అందుకని భయం వేసి ఇంక అట్లాగే వెనకాల నుంచున్నాను. మా అమ్మగారు ఇక్కడ రాయ్యా సింహంకి ఆమె వాహనం అని చెప్పని మా అమ్మగారు చెబుతున్నారు. సరే అమ్మ రాపిస్తాను అన్నని అంటున్నాను. ఇదిగోండి ఆయనదైతే అయిపోయింది. ఇంకా వెనకాల క్రౌడ్ ఎక్కువైపోయిందండి అప్పటికి. పైకి ఇంక లాస్ట్కి వచ్చేపాటికి ఇక జనం కూడా బాగా ఎక్కారు. మా ఆయన అయిపోయింది 5 మెట్లు. ఇంకా అవి అయిపోయినాక మొత్తం సింహానికి కూడా పసుపు కుంకుమ వాహనానికి రాయండి అని చెప్పారు. ఇక అలాగే రాస్తున్నాము. కానీ అక్కడ ఆ వాహనానికి రాస్తేనే కొంచెం మనకి పూర్తయినట్టు అండి. అక్కడ కొబ్బరికాయలు కొట్టుకున్నాము, ఇంకా పూర్తయినట్టు. కొబ్బరికాయలు కొట్టుకొని ఇదిగోండి మా అత్తగారు మా అమ్మగారు అలసిపోయారు. మా అమ్మాయి అయితే చెమటంతా వాళ్ళ నాయనమ్మకి తుడుస్తుంది, ఆ పుణ్యం అంతా వాళ్ళ నాయనమ్మకి ఇస్తుంది. అంటే మెట్లు పూజ చేసి వచ్చినాక మన దానికి మనం తుడుచుకుంటే సరిపోయింది, కానీ ఆ చెమట ఇంకొకరు తొడవకూడదండి. అది పుణ్యం అంతా వాళ్ళకి వెళ్ళిపోయింది అనమాట. మా పాపకు తెలియదు కదా. ఇదిగోండి పసుపు కుంకుమ వేస్తారు మా వారు. వేసేసి ఇంకా కొబ్బరికాయ కొట్టేసేసారు. హారతి ఇవ్వండి అని చెప్తున్నాను. పొంగలు కూడా తెచ్చానండి ఇంటికాడ నుంచే. ఇంకా పొంగలయ్యి బాక్స్ అవన్నీ ఉన్నాయి అన్నమాట బ్యాగ్లో. చీర మొత్తం అంతా
అన్నీ ఏమన్నా పెట్టాలనుకుంటే ఇక్కడే పెట్టండి అమ్మా అని చెప్పాను. మా అమ్మాయి అందరికీ బొట్లు పెడుతుందండి. అంటే అమ్మవారికి మొత్తం మెట్ల పూజ అయిపోయింది కదండి, మనం బొట్టు పెట్టుకోవాలి. చేసిన వాళ్ళందరికీ బొట్లు పెట్టాలి. అక్కడ ఉన్న ఆడవాళ్ళకి అందరికీ పెట్టాము. అదొక ఆచారం అనమాట. అందరూ పెట్టుకోవాలి, వాళ్ళు మనకు పెట్టాలి, అట్లా అనమాట. అయిపోయిందండి. మా వారు రొప్పారు. ఎన్నో మైండ్ బాగాలేదని ఇగో మా అత్తగారు వచ్చి దండం పెట్టుకోరా అని అంటుంది. ఇంకా హారతాయి వెలిగించామండి. కొబ్బరికాయ కూడా కొట్టేశారు మా వారు. కొబ్బరికాయ కొడితే మా వారు బాగా పగిలిద్దండి. మనసులో ఏమనుకుంటారేమో తెలియదు కానీ కొబ్బరికాయ కొడితే బాగా పగిలిద్ది. ఇదిగోండి మా ఫ్యామిలీ అనమాట. మేమందరం వచ్చాము. మా అత్తగారు, మా అమ్మగారు, మా నాన్నగారు, ఇంకా నేను, మా వారు, మా పాప. అయిపోయిందండి, దర్శనం అయిపోయింది. ఇంకా అయిపోయి వచ్చాము. ఇంకా దర్శనం అయిపోయి వచ్చినాక ఇంకా చక్కగా షెడ్ అక్కడ అది వేసారండి, చక్కగా సాపలాగా అది పైన. ఇంకా చక్కగా దండం పెట్టుకుంటున్నాను నేనైతే. అమ్మ అందరినీ చల్లగా చూడమ్మా అని చెప్పానని. ఇంకా నా ఆనందానికి ఏంటి శ్రావణి అంత హ్యాపీగా ఉన్నామంటే నేను చెప్పలేనండి. నమ్మిన వాళ్ళకి ఆ అమ్మ ఎప్పుడు ఒమ్ము చేయదన్నట్టు నేను దండం పెట్టుకున్నందుకు మా పాప పాస్ అయిందండి. ఇంకా ఇదిగోండి పొంగలి పక్కన మనం తినడం కాదండి, ప్రసాదం అనేది అందరికీ పెట్టాలి. ఇంకా అందరికీ వండుకొచ్చాం కదా అని చెప్పని అందరికీ పెడుతున్నాం, పిల్లలకి ప్రసాదం. మా అమ్మాయి అయితే నేను పెట్టాలా అని చెప్పని అంటుంది. అంటే నువ్వే పెట్టమ్మా నీ చేతులతో, మనకు పుణ్యం అది అని చెప్పని అంటున్నాను. నేను పెట్టాను కదమ్మా, ఇంకా అందరికీ నేనేం పెడతాను, నువ్వు పెట్టమ్మా అంటుంది. లేదమ్మా నువ్వు పెట్టు అని నువ్వు ఇట్లా వీడియోలు తీస్తావు నాకు తెలుసు, నువ్వు పెడతావు దానిలో అది ఇదని అరుస్తుంది. ఇదిగోండి ఇంకా చిన్నగా దండం పెట్టుకొని రా అమ్మ అంటే అక్కడ దండం పెట్టుకొని వస్తుంది. ఇంకా అది అలా వీడియో తీసాను నేను. ఓకేనండి, ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.